మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడవ సినిమానే గుంటూరు కారం. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ వాయిదా పడడం, హీరోయిన్ పూజా హెగ్డే సినిమాటోగ్రఫర్ తప్పుకోవడం లాంటివి అభిమానులను సందేహాలు రెత్తెక్కించాయి. అయినా సరే త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి షో నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు ముందు వెనక అయ్యారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల గుంటూరు కారం సినిమాకు తొలి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాతలే ప్రకటించారు. రెండవ రోజు వచ్చేసరికి 127 కోట్లు వసూలు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండవ రోజు కేవలం 33 కోట్లు వచ్చిందని తెలుస్తుంది. అంటే ఫస్ట్ డే వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది మూడో వంతు. గుంటూరు కారం కలెక్షన్లు తగ్గడానికి కారణాలు చూసుకుంటే దీనితో పాటు రిలీజ్ అయిన హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలానే సైదవ్, నా సామిరంగా సినిమాలతో థియేటర్లు పంచుకోవడం కూడా వసూళ్ల పరంగా తగ్గుదలకు కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కథలో కొత్తదనం లేకపోవడంతో మహేష్ సినిమాకి దెబ్బ వేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గుంటూరు కారం 3 రోజులు భోగి పండుగ కావడంతో కలెక్షన్లు పెరిగినట్లు సమాచారం. 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల షేరు, 30 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల షేరు, 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 3 రోజులలో మొత్తము 2 తెలుగు రాష్ట్రాలలో 65 కోట్ల షేరు, 110 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేరు, 167 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా టార్గెట్ 132 కోట్ల షేర్ కలెక్షన్లు. అంటే మరో 43 కోట్ల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా లాభాల బాట వెళుతుంది. 4వ రోజు సంక్రాంతి పండుగ ఉండడంతో కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి టార్గెట్ను పూర్తి చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.